కాకరకాయ ఉంటుంది చేదు, నేను చూసా పెళ్ళికని ప్రసాద్ భయ్యా మాటలేవు మాట్లాడుకోవట్లేవు. ఎంత నవ్వుకున్నంటే అంత నవ్వుకున్నా. నిజంగా అదిరిపోయింది నా సినిమా స్టోరీ విధానం కానీ ప్రజెంటేషన్ విధానం కానీ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగా పర్ఫార్మెన్స్ నిజంగా సప్తగిరి అయితే నిజంగా గత్తరు లేపిండు, నిజంగా చించి పడేసిన భయ్య చాలా చాలా బాగా నచ్చింది. అంటే సినిమా కాన్సెప్ట్ పెళ్లి కానీ ప్రసాద్ నిజంగా ఈరోజు సినిమాలో పెళ్లి అయిందా లేదా అని సినిమా చూసి తెలుస్తుంది మనకు. ఏదంటే మళ్ళీ పెళ్లి సంబంధాలు పోయినప్పుడు ఎలా ఉంటారని కామెడీ అయితే చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా చెప్తున్న సినిమాలో అభిలాష్ రెడ్డి ఎంత మంచి డైరెక్షన్ ఇచ్చాడంటే చాలా కొత్తగా ఇచ్చాడు నిజంగా. చింతపండు రసం డైరెక్షన్కి యాక్సావ్ అని చెప్పొచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. నిజంగా ఇంటి ముంగటి నాటం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్. మీరు డాన్సర్ కావాలంటే వెళ్ళండి, డీ జోడి సినిమాలో ఉంది, మంచి కామెడీ. అవుట్ అండ్ అవుట్ ఎన్ని టైం అంటే చాలా చాలా బాగా నచ్చింది. వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మ. ప్రతి ఒక్కరు కూడా ఒక పెళ్లి కావాలనుకునేవాడు, పెళ్లి అయ్యి ఎట్లా సాధించాలనుకునేవాడు, ఒక మలేషియా వెళ్ళాలనుకునేవాడు, కొత్త కొత్త డ్రీమ్స్ ఉన్నవాడు, ఇట్లాంటి సినిమాలు బాగా నచ్చుద్ది. సినిమాకి ఏం కావాలన్నా మంచి సినిమా కావాలి, కంటెంట్ సినిమా కావాలి. కాబట్టి మంచి సినిమాలో మేము గొప్పతని చెప్తానన్నా. మత్తు వదల 2 మీ సినిమా చూస్తారు కదా, అట్లా ఎట్లయితే మీమ్స్ వాడారో అట్లాంటి మీమ్స్ ఈ సినిమాలు కుప్పలున్నాయి. మొత్తం మీమ్స్ మూవీ అనేది చాలా చాలా బాగుంది. సప్తగిరి మాత్రం హ్యాట్స్ ఆఫ్. నేనైతే నిజంగా ఒక ప్రేమలో ఒక జాతరత్నాలు ఒక మత్తు అట్లా గుర్తొచ్చింది. చాలా బాగుందన్న. వన్ మ్యాన్ షో చాలా బాగుంది. దయచేసి చూడండి భయ్య, మంచి సినిమా, అందరు బాగా నచ్చుద్ది. ఆ విషయాలు బట్టి హ్యాట్స్ ఆఫ్. నిజంగా డైరెక్టర్ ఫ్యాన్ అయినా నేను సినిమా చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. సప్తగిరి కెరీర్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తానైతే. అసలు చాలా సినిమా చేశాడు, మనోడు ఫేమ్ లేదు ఏంది అలా ఇలా అంటున్నారు కానీ ఈ సినిమాతో చాలా అంటే బాగా చాలా యాక్టింగ్ చేశాడన్న. అసలు 100% యాక్టింగ్ ఎఫర్ట్స్ మనోడు. అసలు కమెడీని కూడా ఒక హీరోకి ఎలా చేశాడు చాలా బాగా చేశాడు, చాలా బాగా నచ్చింది. సప్తగిరితో స్పెషాలిటీ ఏంటంటే ఏడిపిస్తారు, నవ్విస్తాడు, అన్నీ చేస్తాడు. ఆయన ఒక మంచి యాక్టర్. ఆయన అయితే ఒక హీరో గురించి చూడొచ్చు, ఒక కమెడీ గురించి చూడొచ్చు, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇరగదీసేసారు దీంట్లో. సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త కొత్త డైరెక్టర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడే పెళ్లి కాని ప్రసాద్ మూవీ చూశాను. సో చాలా బాగుంది. కామెడీ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ, ఇక్కడ ఫ్యామిలీ అక్కడ ఫ్యామిలీ, ఒక కామెడీ జనరేట్ చేశారు. అండ్ లొకేషన్స్ కూడా ఫారెన్ కంట్రీలో తీసిన లొకేషన్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎక్కువ మొత్తంలో కామెడీ మీమ్స్ ఎక్కువ వాడారు దీంట్లో. అవి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామా కామెడీ, ఇక్కడ ఫ్యామిలీ అక్కడ ఫ్యామిలీ, లవ్ ట్రాక్ మధ్యలో ఫారెన్లో దానికి జరిగిన అవమానం అని ఇక్కడికి వచ్చి ఆ ట్విస్ట్ రివీల్ చేయడము. సో అంటే మనం అనుకుంటాం తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడేమో అనుకుంటాం, బట్ అదే దీంట్లో ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, బాగా వర్కౌట్ అయింది. సో ఫుల్గా ఫ్యామిలీతో వచ్చి అందరూ బ్రహ్మాండంగా నవ్వుకొని, అంటే ఎట్లాంటి వల్గారిటీ లేకుండా. సో మనం ఏదట్లయితే మీమ్స్ డైలాగ్స్ ఎక్కువ వాడి దీంట్లో ఫోకస్ చేశారు. పెళ్లికని ప్రసాద్ మూవీ చూశాను. సినిమా అయితే మాత్రం మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అయితే ప్రతి సినిమాకి ఒక లైన్ ఉంటుంది కదా, ఇందులో పెళ్లి కాని ప్రసాద్ ఎందుకు పెళ్ళి అవుతుంది, ఆ పెళ్లి చూపుల్లో ఎలాంటి ఫన్ జరుగుతుంది, ఇవన్నీ కూడా బాగుంది స్టోరీ. సో పెళ్లి చూపులకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా అతి మర్యాదలు చేసేస్తే ఏమవుతుంది అనేది ఈ సినిమాలో బాగా చూసాము. సో ఇంతకీ విషయం ఏంటంటే సప్తగిరి గారి కామెడీ టైమింగ్ మనం చాలా సినిమాల దగ్గర చూస్తున్నాం అనమాట. గులాబ్ జాములు కలగలాడిపోయినట్టు చూసారా, అలాంటి ఫన్ చాలా రోజుల తర్వాత మిస్ అయ్యాం. సో ఇందులో అక్కడక్కడ కొంచెం ఆ టైమింగ్, ఆ కామెడీ సెన్స్ అన్నీ కూడా మనం చూసాము. సో సినిమా అయితే మాత్రం చక్కగా హ్యాపీగా నవ్వుకోవడానికి ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ సినిమా. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే జబర్దస్త్, కొంతమంది ఆటో రాంప్రసాద్ గారు కొంతమంది క్యారెక్టర్లు కొంచెం బాగా ఎంటర్టైన్మెంట్ చేసినాయి. సో మధ్యలో సాంగ్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలా ఉన్నా కూడా సరదాగా నవ్వుకోవడానికి ఉన్న మన పెళ్లికాని ప్రసాద్ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూస్తే ఎంజాయ్ చేస్తారు. పెళ్లికాని ప్రసాద్ మూవీ చాలా కంబ్యాక్ కామెడీ. సప్తగిరి గారు కంబ్యాక్ కామెడీ అనిపించింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ వచ్చి కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే దీంట్లో ముఖ్యంగా మనకి బాగా ట్విస్టులు, అంటే మనకి కామెడీ బాగా రివీల్ చేశారు. ఒక మలేషియా వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలనే ఫ్యామిలీ పిచ్చి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ఎంజాయ్మెంట్ అన్నట్టు మొత్తం అంతా అట్మాస్ఫియర్ బాగా చూపించారు. సప్తగిరి కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. దాంట్లో ఉన్న ఒక్కొక్క మీమ్స్ ఉంటే ఆ మీమ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తాం. ఫుల్ మీమ్స్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే పెళ్లికాని ప్రసాద్ మూవీకి రండి, మీరు ఫుల్ మీమ్స్ ఎంజాయ్ చేస్తారు. ఎక్సలెంట్ అనిపిస్తుంది. ప్రతిదీ బాగా ఎడిటింగ్ కానీ డైరెక్షన్ కానీ ప్రతి పార్ట్ కూడా చాలా రివీల్ చేశారు. చాలా బాగుంది మూవీ, ఎక్సలెంట్ ఉంది. పెళ్లికాని ప్రసాద్ మూవీకి తప్పకుండా వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళండి. ఇప్పుడే పెళ్లికాని ప్రసాద్ సినిమా చూశాను. సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగుంది. డైరెక్షన్ నిజంగా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా చక్కటి కామెడీ, చక్కటి స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అయితే చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా నచ్చాయి. ఇందులో హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సప్తగిరి గారు ఇందులో హీరోగా చేశారు, కానీ హీరోగా చేస్తూనే అందులో కామెడీ మాత్రం బీభత్సంగా పండించారు. నిజంగా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్షన్ లాస్ట్లో ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా బాగుంది. నిజంగా ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చారు.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ స్టోరీ ఏంటిది అనేది ఒక కామెడీ వేలో వెళ్తున్నప్పుడు క్లైమాక్స్లో ఇచ్చే ఆ ఎమోషన్ టచ్అప్ మాత్రం చాలా బాగుంది. నిజంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూడండి. పెళ్లిగాని ప్రసాద్ మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి అందరు ఫ్యామిలీతో పాటు వచ్చి మంచి నవ్వుకొని వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్క సీన్ అయినా సరే మన డైరెక్టర్ గారు మాత్రం అసలు ఎక్సలెంట్గా మన తీసిర్రు. నాకు మెయిన్ థింగ్ సప్తగిరి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రము, ఆయన సీరియస్నెస్ అయినా ఆయన కామెడీ అయినా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. సప్తగిరి గారు ఎంతైతే కష్టపడ్డారో 15 days నుంచి ఎట్లయితే ప్రమోట్ చేసిరో దానికి సక్సెస్ అనేది దొరికింది. మెయిన్ థింగ్ నాకు దీనిలో డైరెక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం శేఖర్ చంద్ర గారు అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మళ్ళీ మెయిన్ థింగ్ సప్తగిరి గారు డ్యాన్స్ చేసారు దీంట్లో, అసలు చాలా బాగుంది. ఫారెన్ లొకేషన్స్ బాగున్నాయి, విలేజ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. స్టోరీ పరంగా మాత్రం నాకైతే ఒక కంప్లీట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేసేదాకా ఫిలిం. మళ్ళీ మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేస్తుంది ఈ మూవీ. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క మీమ్స్ ఏదైతే యూజ్ చేసారో దీంట్లో పర్ఫెక్ట్గా కుదిరినాయి, అందరు నవ్వుకున్నారు. అసలు ఒక్క వల్గారిటీ కూడా లేదు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సప్తగిరి గారు ఏదైతే అనుకున్నారో సక్సెస్ చేసారు. ఆల్ ది బెస్ట్. అన్నగారు ఇప్పుడే పెళ్లిగాని ప్రసాద్ సినిమా చూశాను. అభిలాష్ రెడ్డి గారు డైరెక్షన్ గారు చాలా బాగా చేశారన్న. సప్తగిరి అన్న అంటే మీకు తెలుసు, పరుగు సినిమా కానీ చూస్తూనే ఉన్నాం. మంచి కామెడీ, ఎక్కడ కూడా తగ్గలేదు కామెడీ. ఇంకా ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉందన్న. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఇంటర్వెల్ నుంచి కూడా ఇంకో కామెడీ అన్న. నిజంగా సినిమాకి మాత్రం వెళ్తే ఖచ్చితంగా 2 గంటల సినిమా కూడా నవ్వుకుంటారన్న. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారన్న పెళ్లిగాని ప్రసాద్ అని. పెళ్ళి అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడతారో ఎంత ఉంటుందో అని చూపించారన్న డైరెక్టర్ గారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగా ఖర్చు పెట్టారన్న. మంచిగా లొకేషన్లో కూడా అదిరిపోయినాయన్న. ఫారెన్ లొకేషన్లో కూడా బాగా తీసుకున్నారన్న. అలాగే మన ఎడిటర్ మధు గారు సూపర్ ఎడిటింగ్ చేశారన్న. అలాగే ఇంకా కెమెరామెన్ గారు కూడా చాలా బాగా చూపించారన్న. సూపర్ అన్న. నిజంగా ఆర్టిస్టులు కూడా అందరూ బాగా చేశారన్న. ఇంకా రాంప్రసాద్ అన్న కానీ, ఇంకా రోహిణి గారు కానీ, ఇంకా అలాగే అందరూ కూడా మంచిగా క్యారెక్టర్లు తగ్గట్టుగా మంచి పాత్రలు పండించారన్న. ఈ వారంలో ఏదైనా బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే పెళ్లిగాని ప్రసాద్ అన్న. ఖచ్చితంగా March 21 రిలీజ్ అవుతుంది. థియేటర్కి వచ్చి చూడండి. మీరు కూడా 10 మందికి చెప్పండి. మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ పెళ్లిగాని ప్రసాద్. ఇప్పుడే నేను పెళ్లిగాని ప్రసాద్ సినిమాకి వచ్చాను, చూశాను. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఈ పెళ్లిగాని ప్రసాద్ అనే హీరోకి ఒక కట్నం కావాలనే తల్లిదండ్రులు, ఒక అత్తమామ మలేషియాలోనే ఆశతో ఉండే అత్తమామలు, ఒక హీరోయిన్ కూడా మలేషియాలో బతకాలి, నా ఫ్యామిలీ నా పిల్లలనే ఒక తపన. అందరూ ఆర్టిస్టులు కానీ, మరి ఈ సంగీత డైరెక్టర్ కానీ, మన డైరెక్టర్ పనితీరు కానీ అంతా సూపర్గా ఉంది. ఈ సినిమా మంచి కామెడీ, మంచి ఎంటర్టైన్మెంటు. ఈ సినిమాను అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసి ఆనందించి చాలా చక్కగా ఉంది సినిమా. మీరు అందరూ వచ్చి చూసి ఈ సినిమాను సూపర్ హిట్ చేయాలని నేను కోరుతున్నాను. అన్న ఇప్పుడే చూశాను పెళ్లిగాని ప్రసాద్. నిజంగా ఏమన్నా సినిమా అంటే సప్తగిరి గారు బల్ల గుద్ది చెప్పారు. ఈ సినిమాని ఫుల్ త్రూఅవుట్ ఫ్యామిలీ నవ్వుకునే సినిమా అని. ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు. అంత కామెడీ, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసి చూడాల్సిన సినిమా అనమాట. ఆ హీరోయిన్ ఫ్యామిలీ కానీ, హీరో ఫ్యామిలీ కానీ సూపర్ కామెడీ అనమాట. ఒక చిన్న కాన్సెప్ట్తో తీసుకున్నా కానీ డైరెక్టర్ గారు అయితే చాలా అంటే చాలా కొత్త డైరెక్టర్లా అనిపించలేదు. చాలా ఎక్స్పీరియన్స్గా తీశారనమాట. ఆ స్క్రీన్ ప్లే కానీ ప్రతి చోట ఫన్ ఫేలుతూనే ఉంటుంది అనమాట. మెయిన్ సప్తగిరి గారు అయితే 1 man షో అని చెప్పాలి. అసలు ఆ ట్రాక్ అయితే కామెడీ ట్రాక్ చాలా అంటే చాలా బాగుంది. సో త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారన్న ఒక మంచి సినిమా. ఒక పెళ్లి కాన్సెప్ట్తో, ఆ ఫారెన్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఆ లవ్ సాంగ్ కానీ, అబ్రాడ్లో మలేషియాలో సాంగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో కామెడీ ఫుల్ ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఈ సినిమాకి వచ్చి చూడండి. చాలా హెల్తీగా నవ్వుకొని వెళ్ళిపోతారు థియేటర్ నుంచి. అంత మంచి సినిమా ఉందన్నమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా మంచి సినిమా, కామెడీ సినిమా. సో సప్తగిరి గారికి అయితే ఒక బ్లాక్ బాస్టర్ అనమాట. అంత మంచి సినిమాతో వచ్చాడు. ఈ సినిమా తర్వాత ఇంకా మంచి సినిమాలతో వస్తాడు ముందుకి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. అన్నీ బాగున్నాయి. కామెడీ ట్రాక్ కానీ, ఆ ఎమోషనల్ కానీ లాస్ట్లో చాలా చాలా బాగున్నాయి. రోహిణి, రాంప్రసాద్ అందరూ చాలా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ నవ్విస్తారన్న. సో త్రూఅవుట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకోవాలంటే ఈ 2 hours 20 minutes మీరు ఈ సినిమాకి రండి. పెళ్లిగాని ప్రసాద్ బాగుంది మూవీ. ఇట్ వాజ్ ఫనీ. ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారా? It was my dad's movie, so it was very nice. Your dad's movie? He's the producer actually. Okay. So it was very nice.
Especially the fighting scenes were very nice. It was very funny. So I request everyone to watch the movies. నైస్ సూపర్ అన్న మూవీ ఎలా అనిపించింది? సూపర్ సప్తగిరి మ్యామ్ మూవీ ఎలా అనిపించింది? సూపర్ బాగుంది. మీరు ఎప్పుడు వెళ్తారా మల్లిశేఖర్ గారు? Excellent movie and Abhilash done a very good job. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Superb. Excellent. మ్యామ్ మూవీ ఎలా ఉంది? బాగుంది. పర్ఫార్మెన్స్ ఎలా బాగుంది. మేడం కామెడీ బాగుంది. సూపర్. మేడం మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. సూపర్ హిట్ అసలు. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేశారా? సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే హైలైట్. కామెడీ సూపర్. మేడం సప్తగిరి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా ఎంజాయ్ చేసాము. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ పిక్చర్ అండి. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్గా వచ్చి చూడొచ్చు. చాలా ట్విస్ట్గా అనిపించింది, అంటే కొత్తగా అనిపించింది కానీ చాలా కామెడీగా చాలా బాగుంది. కుటుంబం గురించి మంచిగా చెప్పినట్లు అనిపించింది. అంటే ఫ్యామిలీ కోసం వాడు చెప్పింది కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ పిక్చర్, చాలా బాగుంది. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీతో నవ్వుకోవచ్చా? సూపర్గా నవ్వుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మంచి పిక్చర్ చూసాం. సప్తగిరి కంబ్యాక్ అని చెప్పొచ్చా మేడం? యా, థ్యాంక్ యూ. ఎలా అనిపించేది? బాగుంది. కామెడీ బాగుంది. ఎలా అనిపించింది? బాగుంది. కామెడీ బాగుంది. ఎలా అనిపించింది? బాగుంది. కామెడీ బాగుంది. సినిమా సూపర్. సప్తగిరి కామెడీ హిలేరియస్. బాగుంది సినిమా. ఎలా అనిపించింది? బాగుంది కామెడీ సూపర్ అండి. బాగుంది. మూవీ బాగుంది. సూపర్. కామెడీ చాలా బాగుంది. హీరో యాక్టింగ్, సప్తగిరి గారి యాక్టింగ్ అన్నీ బాగుంది. చాలా బాగుంది. బాగుంది బ్రో. సినిమా బాగుంది. చెప్పు. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సినిమా చాలా కామెడీగా ఉంది. చాలా బాగుంది. సప్తగిరికి మళ్ళీ బ్రేక్ వచ్చింది. కంబ్యాక్ అని చెప్పొచ్చు. కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. నవ్వుకోవచ్చు. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు.